యాత్ర టు జీరో షేర్ సినిమాగా నిలిచింది. 50 కోట్ల బడ్జెట్తో విడుదలైన ఈ సినిమా వారం అయ్యే గడిచేసరికి థియేటర్లకు ఎదురు రెంట్లు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. షేర్ కూడా కరిగిపోయి ఉంటుంది. నాన్ థియేటికల్ రైట్స్ కింద రూపాయి రాలేదు. ఎలా చూసినా యాత్ర టు బిగ్గెస్ట్ డిజాస్టర్. ఈ విషయం కొంచెం పక్కన పెడితే వైసీపీ నాయకులకు ఈ మూవీ రిజల్ట్ ఓ స్పష్టతనిచ్చింది. ఈసారి సొంత ఓటర్లు కూడా తమ వైపున లేరని. వైసీపీ సానుభూతి పరులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు యాత్ర టూ చూసేందుకు ఆసక్తి చూపలేదని కలెక్షన్లు బట్టి చూస్తే అర్థమవుతుంది. వైసీపీ టికెట్లు దక్కించుకున్న పార్టీ నేతలు ఖర్చు పెట్టి కొన్న టికెట్లు మాత్రమే. సొంత డబ్బులు 100 పెట్టి కూడా టికెట్ కొనేందుకు వైసీపీ సానుభూతి పరులు ఆసక్తి చూపలేదు. ఈ పరిస్థితి ఆ పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమాకు వచ్చిన మొత్తం కలెక్షన్లో సగం విడుదల రజని గుంటూరులో కొన్న టికెట్లకు సంబంధించినవే. కడపతో సహా ఏ జిల్లాలోనూ సొంత డబ్బులతో టికెట్లు కొన్న నాదుడే లేడు. అదే యాత్ర 1 రిలీజ్ సమయంలో క్యాడర్ థియేటర్ను లీజుకు తీసుకుని నడిపించింది. ప్రజలను టాకీసులకు రప్పించి మరీ ఉచితంగా చూపించారు. ఈసారి ఎవరూ అలా చేయలేదు. ఎవరైనా అరకొరగా నడిపిస్తున్నా చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తి చూపడం లేదు. ఏపీలో ఈ పరిస్థితి చూసి వైసీపీ నేతలకు ఓ క్లారిటీ వస్తుంది. పోయేది ఎలాగూ పోతుంది, జాగ్రత్తగా ఉంటే బెటర్ అని అనుకుంటున్నారు.